మనీషా ఇంకా లక్ష్మి అయితే ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు. నేను నిన్ను రేపు ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానంటే, నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానని. అసలు ఏం జరుగుద్దంటే ఇంకా మనీషా అయితే మిత్రని లాక్కొని వచ్చి తన రూమ్లో కూర్చోబెట్టిద్ది అనమాట. మిత్ర మన బేబీ నీతో మాట్లాడాలంటుంది అని చెప్పేసి మిత్ర చెయ్యిని తీసుకొచ్చి తన కడుపు పైన పెడద్దనమాట. మిత్ర ఇష్టం లేదన్నట్టుగా చెయ్యి పక్కకు తీసేస్తాడనమాట. మిత్ర ఈ జ్యూస్ అయినా తాగు మిత్ర అని మనీషా అంటూ ఉంటుందన్నమాట. మిత్ర వద్దంటాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే అట్లీస్ట్ మన గెట్ టుగెదర్ ఫొటోస్ అన్నా చూడని చెప్పి తన ఫోన్లో ఉన్న ఫొటోస్ చూపిస్తూ మనీషా అయితే తన తలనైతే మిత్రభుజం పైన వాలుస్తుందన్నమాట. ఇంకా బార్లా బెడ్రూమ్ తలుపులు తీసి పెట్టుకొని ఉంది కదండి, క్లోజ్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఆ తలుపులు అలా తీసినందుకు మన లక్ష్మి అటుగా వెళ్తూ ఈ సీన్ని చూస్తుందన్నమాట. ఇంకా మన మనీషా అయితే తన తలని మిత్ర పైన వాల్చడం అంతే. మనీషాని గట్టిగా అరుస్తుంది అనమాట. ఇంకా అంతే ఏంది లక్ష్మి అని మనీష భయపడిపోతుందన్నమాట. టైం ఎంత అయింది మనీష అని అడిగితే టైం చూస్తూ తన చేతిలో ఉన్న గ్లాస్ జ్యూస్ మొత్తాన్ని ఇంకా తన పైన మిత్ర పైన పోసేస్తానమాట. ఇంకా మనీష నీ మీద పడిన జ్యూస్ని నువ్వు వెళ్ళి క్లీన్ చేసుకో, మిత్ర గారి మీద పడిన జ్యూస్ని అయితే నేను క్లీన్ చేస్తానని చెప్పేసి ఇంకా అంటదనమాట. మనీష అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. ఇంకా మిత్రని కూడా లక్ష్మి తీసుకెళ్ళిపోద్ది అనమాట. ఇంకా మళ్ళీ లక్ష్మి రిటర్న్ వచ్చి అయినా కానీ రాముడి పక్కన సీత ఉండాలి, శూర్పణఖ కాదు. అయినా నీ కడుపులో బిడ్డ ఉందని ఆంటీ తెగ సంతోషపడుతుంది. రేపైతే ఇదే టైంకి నేనైతే నీ కడుపులో అసలు బిడ్డే లేదని నిరూపించి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని లక్ష్మి అయితే ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆపోజిట్లో మనీష కూడా నేను ఇంట్లో నుంచి పంపిస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది అనమాట మనీష. ఇంకా నెక్స్ట్ అయితే వివేక్ జాను అయితే సంతోషపడిపోతూ ఉంటారనమాట. వివేక్ వచ్చేసి ఇదిగో జాను, అమ్మ స్మార్ట్ వాచ్లో అయితే బగ్ ఫిక్స్ చేశాను, ఇంక నుంచి వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మనకైతే వినిపిస్తూ ఉంటుందని చెప్పేసి వివేక్ అంటూ ఉంటాడనమాట. ఆ స్మార్ట్ వాచ్ని అయితే టెస్ట్ కూడా చేస్తారనమాట వాళ్ళిద్దరూ వినిపిస్తుందో లేదో అని. ఇంకా వివేక్ అయితే ఆ స్మార్ట్ వాచ్ తీసుకెళ్ళి అమ్మ నీ స్మార్ట్ వాచ్ ఇదిగో అక్కడ కటన్ దగ్గర పడిపోయింది పెట్టుకో అని అయితే అంటూ ఉంటాడు వివేక్. ఇంకా దేవయాని అయితే ఆ స్మార్ట్ వాచ్ని అయితే పెట్టుకుంటుంది అనమాట. ఇంకా వివేక్ అయితే సంతోషంగా అక్కడి నుంచి వెళ్తాడనమాట. ఇంకా తర్వాత కొద్దిసేపటికైతే దేవయాని అయితే మనీష దగ్గరకు వచ్చి మనీష ఇదిగో నువ్వు చెప్పిన ఈ రోజ్ సీడ్స్ తీసుకొచ్చాను, ఎందుకు ఇవి అని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. ఈ రోజ్ సీడ్స్ని నేనైతే రేపు లక్ష్మి చేసే ఉగాది పచ్చడిలో కలుపుతాను, అప్పుడైతే ఆంటీకి చూపించి ఆంటీ ఇందులో రోజ్ సీడ్స్ కలిపింది లక్ష్మి నా కడుపునైతే పోగొట్టాలనుకుంటుంది అని అయితే నిరూపిస్తాను, అప్పుడు ఆంటీ అయితే లక్ష్మిని అయితే ఈ ఇంట్లో నుంచి పంపించేస్తుంది అని అయితే దేవయానికి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. మరి ఈ విషయం అయితే మన వివేక్ జాను విన్నారో లేదో సరిగ్గా అర్థం కాదనమాట, రేపు తెలుస్తుంది అనమాట. ఇంకా మన మనీష ప్లాన్ అయితే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిద్దో లేదైతే చూడాలా, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.